యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం లభించదో అక్కడ జరిగే దేవతా పూజా విశేషాలన్నీ వ్యర్థము అని చెప్పి మనుస్మృతిలో మాట. అలాగే మహాభారతం మరి ఇతర శాస్త్ర గ్రంథాల్లో నగృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే. ఇల్లంటే కేవలం ఇల్లే కాదయ్యా, గృహిణి ఉన్నదే ఇల్లు అని చెప్పి మన శాస్త్రాల్లో వర్ణించబడింది. సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గొప్ప ఔన్నత్యం ఉంది. కొంతమంది కుట్రదారులు సనాతన ధర్మంలో స్త్రీ అణిచివేయబడిందని, స్త్రీకి విద్య నేర్పించలేదని, స్త్రీని బాగా అనగదొక్కారనే వంటి మాటలు బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ వేటికి సాక్ష్యాలుండవు. సనాతన ధర్మంలో స్త్రీ యుద్ధ విద్యలు నేర్చుకుంది. యాజ్ఞవల్క్య మహర్షి వారి లాంటి వాళ్లతో పోటీ పడినటువంటి గార్గి లాంటి బ్రహ్మవాదినీలు ఉన్నారు. సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. వారికిచ్చేటువంటి మర్యాద వారికి ఇస్తూనే ఉన్నారు. కొన్ని ఇతర మతాల్లో స్త్రీలను కేవలం సంతానం కనడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. సనాతన ధర్మం స్త్రీని దేవతగా పూజిస్తుంది. అందుకే మనం ఇప్పటికీ దసరా వంటి సందర్భాలలో కుమారీ పూజ అని చెప్పి స్త్రీలకే చేస్తాం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం లభించదో అక్కడ జరిగే దేవతా పూజా విశేషాలన్నీ వ్యర్థము అని చెప్పి మనుస్మృతిలో మాట. అలాగే మహాభారతం మరి ఇతర శాస్త్ర గ్రంథాల్లో నగృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే. ఇల్లంటే కేవలం ఇల్లే కాదయ్యా, గృహిణి ఉన్నదే ఇల్లు అని చెప్పి మన శాస్త్రాల్లో వర్ణించబడింది. సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గొప్ప ఔన్నత్యం ఉంది. కొంతమంది కుట్రదారులు సనాతన ధర్మంలో స్త్రీ అణిచివేయబడిందని, స్త్రీకి విద్య నేర్పించలేదని, స్త్రీని బాగా అనగదొక్కారనే వంటి మాటలు బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ వేటికి సాక్ష్యాలుండవు. సనాతన ధర్మంలో స్త్రీ యుద్ధ విద్యలు నేర్చుకుంది. యాజ్ఞవల్క్య మహర్షి వారి లాంటి వాళ్లతో పోటీ పడినటువంటి గార్గి లాంటి బ్రహ్మవాదినీలు ఉన్నారు. సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. వారికిచ్చేటువంటి మర్యాద వారికి ఇస్తూనే ఉన్నారు. కొన్ని ఇతర మతాల్లో స్త్రీలను కేవలం సంతానం కనడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. సనాతన ధర్మం స్త్రీని దేవతగా పూజిస్తుంది. అందుకే మనం ఇప్పటికీ దసరా వంటి సందర్భాలలో కుమారీ పూజ అని చెప్పి స్త్రీలకే చేస్తాం.